కొంతమంది పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్ చేయాలంటున్నారు, కొంతమంది అది అవసరం లేదు, అవన్నీ కామనే, ప్రతి చోట జరిగాయి, దాన్ని అంత ఇష్యూలు చేయక్కర్లేదు. ఏ రాజకీయంగా సహజం అవన్నీ. టీడీపీ వాళ్ళు అలా చెప్తారు, వైసీపీ వాళ్ళు అలా చెప్తారు, చిన్న చిన్న ఘటనలు అలాంటివి చాలా జరిగినాయి. ఇప్పుడు దాన్ని పెద్ద భూతత్వంలో చూపించి టీడీపీ వాళ్ళు ఏదో అడవాడు చేస్తారు, కానీ అక్కడ ఏం లేదులే, ఇవన్నీ ఎలక్షన్ రిజల్ట్స్ తెలియదు కానీ ఇవన్నీ పక్కన వచ్చేస్తారు, ఏముండదులే ఇవన్నీ. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణ గారికి ఏమో ముందస్తు బెయిల్కి వెళ్ళారు, అంటే తప్పు చేయనప్పుడు బెయిల్ కింద తప్పు చేయకుండానే బెయిల్ తెచ్చుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెచ్చుకోలేదు బెయిల్స్. ఎన్నిసార్లు బెయిల్ తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు? అది మరి ఎలా ఉంటుంది అంటారు? జగన్ సీఎంగా చూస్తారు. మీకు ఏమన్నా డౌట్ ఉంటే 4వ తారీఖు దాకా వెయిట్ చేస్తే ఒక్క సీటుతో అయినా ఫామ్ చేసేది జగన్. వీళ్ళు టీడీపీ కూటమిలు ఇంకో 4 వచ్చినా, ఇంకో 10 మంది ఆడైనా ఆల్రెడీ వీళ్ళందరినీ కలుపుకున్నప్పుడే ఆల్రెడీ ఓడిపోయారు వాళ్ళు. జగన్ అప్పుడే విన్ అయ్యాడు, ఇప్పుడు విన్ అయ్యేదే ఉంది. ఇప్పుడు ఓన్లీ జనాలు ప్రజల కోసం ఈ ఎలక్షన్లు ఇవన్నీ, కానీ చూస్తూ ఉన్నాను జూన్ 4వ తారీఖు సాయంత్రానికల్లా జగన్. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమో చాలా చోట్ల కూడా జరిగినాయి విధ్వంసాలు, దాడులు కూడా, కానీ పిన్నెల్లి రామకృష్ణ ఒక్కరిని అరెస్ట్ చేయాలని చెప్పడానికి కారణం ఏంటి? మరి అదే ఇప్పుడు నేను ఇందాక మీకు అదే చెప్పాను, ఇలాంటి రాజకీయంలో ఆ రోజు చాలా సంఘటనలు జరిగినాయి. టీడీపీ వాళ్ళు చేసినవి ఉన్నాయి, వైసీపీ వాళ్ళు చేసినవి ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఒక్కరిదే పోతత్వం చూస్తున్నారు, కానీ ఇంకా చాలా జరిగినాయి. అరెస్ట్ చేయాలని చెప్పి కొంతమంది కాదు, ఇప్పుడు అలాంటి సంఘటనలు చాలా చోట్ల జరిగినాయి, కానీ వైసీపీ మీద ప్రతాపం చూపిస్తున్నారు ఈసీ అని కొంతమంది అంటారు. అంటే అది ఏం జరిగింది, అది ఏదేమన్నా ప్రస్తుతానికి అది ఏం జరిగిందో కొన్ని వీడియోలు ఏమో అది అందాక చూస్తే మీడియాలో కొన్ని వీడియోలు అది కరెక్ట్గా ఎవరు ఫోన్తో రికార్డ్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఏదైనా కొంచెం అలా చేయడం తప్పు కదా. మరి ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉండి అంత ప్రొడక్షన్ ఉన్నప్పుడు అలా చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి. పల్నాడు మొన్న ఎలక్షన్ అప్పుడు జరిగిందా? అలాగా గొడవలు రాయలసీమ కాదు, గొడవలు అట్టగా ఉంటాయి. పిన్నెల్లి రామకృష్ణ గారు అరెస్ట్ అంటున్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీల మీద కూడా దాడి జరిగింది. ఎందుకంటే కులాల మీద ఎందుకు ఈరోజు రాజకీయ నాయకులు కులాల మీద ఎందుకు పెడుతున్నారు అని అడుగుతా ఉన్నాం. ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? చేశారు సరే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు దొరికారు అన్నారు, అరెస్ట్ చేశారు, కరెక్టే, నో ప్రాబ్లం. మా మిగతా నలుగురు అక్కడికి వెళ్ళారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి. ఇవన్నీ నిజాలు బయట పెట్టండి, ప్రజల ముందు పెట్టండి, ప్రజలు చేరవేయండి, నిజాలు అసలే నిజాలు చేరవేయండి. అబద్ధాన్ని దాచిపెట్టి నిజాన్ని దాచిపెట్టి అబద్ధం చెప్తే రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో ఇక్కడ లేరు. ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికలు. ఓ పార్టీ వాడు లేకపోతే ప్రధాని నరేంద్ర మోడీ గారు పెట్టిన ఎన్నికలు కాదు, ఇవి రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికలు. ఇవి ఈ ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకోవడానికి, ఓటు హక్కు నిర్వహించుకోవడానికి దాదాపు 2019 కంటే 2024లో ఒక ఓటింగ్ శాతం పెరిగింది అని అంటే నిజంగా అది జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగానే వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటూ ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించి సంక్షేమ పథకాలు చేసి ఈరోజు ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ వ్యవస్థని ఇలా సద్వినియోగం చేసుకోవాలి, జనాన్ని ఆదుకోవాలి అనే ఒక వ్యవస్థను తెస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకోవాలి, రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని దాదాపు నడవలేని ముసలోళ్ళు కూడా ఈరోజు బయటకు వచ్చి ఓటు వేశారంటే ఈరోజు ఆయన గొప్పదని చెప్పుకోవాలి. ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్న పల్నాడు జిల్లాలో జరిగింది ఘటన. ఖచ్చితంగా ఎట్లయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఎలా అయితే అరెస్ట్ చేశారో ఆ మిగతా 4 ఈవీఎంలు పలగొట్టిన చోట వాళ్ళని కూడా మీరు వెంటనే వాళ్ళని తీసుకొని విచారణ జరిపించి వాస్తవాలు ప్రజలకు చేరవేయాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ జరగటం చాలా దురదృష్టకరం. రాజ్యాంగబద్ధంగా ఒక అధికారి నిజంగా కొన్ని చోట్ల ఎలక్షన్ కామెంట్ జరుగుతున్నప్పుడు బాధ వేసింది. పోలీసులు ఫోన్ చేస్తుంటే పోలీసులు కూడా ఫోన్లు ఎత్తకుండా వచ్చి
ఏ అయిపోయింది అది వచ్చి మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళని అరెస్ట్ చేస్తా అని కాదు. ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే ఆ దాడులు చేశారో, ఎవరైతే ఆ ఈవీఎంలు పెడగొట్టారో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలి. అదే అప్పుడే ప్రజాస్వామ్యం గెలిచినట్టు అని కూడా తెలియదు. ఓకే సార్, ఎలా ఉంటుంది అంటారు విజయం అనేది? విజయం ఎలా ఉంటుంది అంటారు? విజయం 100% జగన్ వస్తాడు. ఎందుకంటే సంక్షేమ పథకాలు, లేడీసు, ఈ హైటెక్ సిటీ, హైటెక్ యోగాలు అని చెప్పి సింగపూర్లు అని చెప్పే వాళ్ళకంటే కూడా ఆ మేనిఫెస్టోని చూస్తేనే అర్థమయ్యిద్ది. గాలిలో మేళ కట్టల జనాలకి. నేను చేయగలను ఇదని చెప్పాడు. మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే ఓడిచ్చేసేయండి అని చెప్పాడు. ఆ స్టేట్మెంట్ ఆ బాబులు ఎవరిచ్చారు మీకు? ఎవరిని ఇచ్చారు ఆ స్టేట్మెంటు? మంచి అనిపిస్తేనే ఏంటి, లేకపోతే ఓడించమని ఎవరైనా చెప్పారా మీకు? అంటే ఇప్పుడు నా కోసం ఓటేయడానికి అనేకమైన రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి తండోపతండాలుగా వచ్చారు. ఎన్ఆర్ఐలు కానీ ఇతర రాష్ట్రాలు ఐటీ ఇద్దరికి వచ్చారుగా. టీడీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు వచ్చారు, వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు వచ్చారు. దాంట్లో తప్పే ఉంది, వాళ్ళ అభిమానం అది. ఇప్పుడు వాళ్ళని అనటానికి లేదు, వీళ్ళని అనటానికి లేదు, వాళ్ళ అభిమానం అంతే. అంటే పోలింగ్ శాతం పెరిగింది, అందుకే నా ఓటింగ్ షేర్ పెరిగింది కాబట్టి నేనే వస్తా. పెరిగిన ఏ అవ్వలో వయసు అయిపోయిన వాళ్ళందరూ సాయంత్రం టయానికి వచ్చారు, ఓపీ చేసుకుని మరీ జగన్కి వేశారు. ఓటింగ్ శాతం ప్రభుత్వ వ్యతిరేకత ఉంటేనే పెరిగిద్దని ఎందుకు అనుకోవాలి? మరి ఇటు కూడా జగన్ మీద అభిమానం చేసే వాళ్ళు కూడా ఉంటారుగా. ఇంకేం ఉండదమ్మా, ఇంకా అంటాలకి ఉండవు. వీళ్ళు ఏదో గాల్లో మేళ కట్టుకుంటున్నారు కానీ ఫైనల్గా జరిగేది మాత్రం జగన్నే. మరి కూటమేమో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసేమో 160. జనసేన వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి వస్తాయి 100 సీట్లు. చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు ఎక్కుతారు సీటు. 160 సీట్లు గెలుస్తామన్నారు. 160 కాదు, 175 వస్తాయి కూటమికి. జగన్కి ఒక సీటు పులివెలందరిలో కూడా జగన్ ఓడిపోతాడు. మొత్తం 175 చంద్రబాబు నాయుడే. వాళ్ళకి కూటమికి వేస్తారు, జగన్కి అసలు అవకాశం లేదు. వాళ్ళు కూడా అదే అన్న, వైనాడు పులివెందులు. అదే అందుకని చెప్తున్నాను, కుప్పంలో గెలవమని చూద్దాం. ఈసారి కుప్పం కూడా అటు ఇటు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు ముందు కుప్పంలో గెలిస్తే తర్వాత చూసుకుందాం. మరి పవన్ కళ్యాణ్ పిఠాపురం 1,00,000 మెజార్టీ అంటున్నారు. 1,00,000 ఎవరన్నా 30-40 ఏమన్నా నీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు. 30,000 మెజార్టీ కూడా రాదని 2 లక్షలు 3 లక్షలు సింపుల్గా వేసుకుంటా చిన్న పెట్టు. ఎవరు ఉన్నారని చెప్పు. నీకు విన్ అవుతాడేమో అవడు, నాకు అంత క్లారిటీ లేదు కానీ మెజార్టీ అన్నది పిచ్చి మాటలే. ఎలా ఉంటుంది అంటారు ఫైనల్? ఇప్పుడు ఈ విధ్వంసాలు జరుగుతున్నాయి పల్నాడులో, కానీ అన్ని చోట్ల జరిగినాయి అని చెప్పి వైసీపీ అంటుంది. కానీ ఇక్కడ పినేల్ రామకృష్ణ ఒక్కళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం, అరెస్ట్ చేయాలని చెప్పడానికి, డిమాండ్ చేయడానికి ఏంటంటే డిమాండ్ అంటే అతని గురించి నాకు పూర్తిగా అంత ఎవరికి తెలియదు అన్న. అది ఓకే, ఎలా ఉంటుంది అన్న? ఓటు వినియోగించున్నారా? ఓటేసాను. ఎలా ఉంటుంది అంటారు? వైసీపీ వస్తుంది అంటారా, అయితే కూటమి అంటారా? వైసీపీ వాళ్ళని 175 అంటున్నారు, కూటమి ఏమో 160 అంటారు. ఏదేమైనా నాకు తెలిసి ఏమనంటే మళ్ళీ ఖచ్చితంగా జగన్ సీఎం అవుతాడండి. అంటే ఇప్పుడంటే కరోనా టైంలో ఆయన చేసిన అద్భుతమైన ట్రీట్మెంట్ భారతదేశం మొత్తం తెలిసింది. అంటే మనం యాక్చువల్లీ పరిపాలన జరిగింది 2.5 years లెక్కేసుకోవాలి. 2 years సుమారు అందరూ ఇంట్లో ఉన్నారు కరోనా టైంలో. అప్పుడు డెవలప్మెంట్ ఎలా అవుద్ది? మ్యాక్సిమం అంతా మనకి ఇన్కమ్ లేకుండానే, ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కరోనా వచ్చాడు. సో ప్రజలు నాకు తెలిసి అమ్మఒడి అని కొన్ని అద్భుతమైన పథకాలు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మ్యాక్సిమం అందరూ వేస్తారు ఓట్లైంది. ఖచ్చితంగా జగన్ సీఎం అవుతాడు, డౌట్లేదు. జగనే ఎందుకు కావాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇంక ఇప్పుడు పేదలు అండి, పేదలు ఒక ఎడ్యుకేషన్ మెయిన్. భారతదేశంలో కావాల్సింది విద్య వ్యవస్థ, ఫస్ట్ ఆరోగ్యం. ఆ 2 బాగుంటే మిగతా అన్నీ బాగుంటాయి. ఇప్పుడు డెవలప్మెంట్ లేదని యాక్చువల్లీ 2.5 years ఇంట్లో ఉంటే కరోనా టైంలో అందరూ ఇలా వణికిపోతుండే డెవలప్మెంట్ ఎలా అవుతుంది? సన్నగా 1 by 1 అవుతుంది. ఏదైనా కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు తాతీగా 1 by 1 అవుతుంది. వెంటనే వాళ్ళ మేళకడైతే కుదరదు. ఫస్ట్ పునాది హెడ్ ఎడ్యుకేషను, వైద్యం టాప్.